పల్లె ప్రాంతాలేముద్దు కార్పొరేషన్ వద్దు అంటూ ఉపాధి హామీ కూలీలు పలుగు, పారా, తట్టలతో నిరసన ప్రదర్శన. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలంలోని 7 గ్రామ పంచాయతీలను నూతనంగా ఏర్పడుతున్న కొత్తగూడెం కార్పొరేషన్లో విలీనం చేయటాన్ని నిరసిస్తూ సుజాతనగర్లో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలు పలగు, పారా, తట్టలతో నిరసన ప్రదర్శన నిర్వహించి అనంతరం పల్లె ప్రాంతాలే ముద్దు కార్పొరేషన్ వద్దు అంటూ కొత్తగూడెం, ఖమ్మం ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సుజాతనగర్ మండలంలోని 7 గ్రామ పంచాయతీలు ఇంకా గ్రామీణ వాతావరణంలోనే ఉన్నాయని, కొత్తగూడెం పట్టణానికి ఎటువంటి సంబంధం లేదని, ఒకవేళ కొత్తగూడెం కార్పొరేషన్లో కలిపితే ఇక్కడ ఉపాధి కూలీలు వారి ఉపాధిని కోల్పోయి పన్నుల భారం అధికమవుతుందన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి కొత్తగూడెం కార్పొరేషన్లో సుజాతనగర్ మండలంలోని 7 గ్రామ పంచాయతీల విలీన ప్రక్రియను నిలిపివేయాలని, లేకపోతే రాబోవు రోజుల్లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అసెంబ్లీలో రేవంత్ రెడ్డి గారికి వినపడాల వాయిస్ రాత్రం పల్లె ప్రాంతాలు వద్దు 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 వద్దు. మా 100 రోజుల పని వద్దయ కార్పొరేషన్, మా 100 రోజుల పని వద్దయ కార్పొరేషన్ లేపండి, బచ్చలు గడపారం లేపండి. ఓకే, పని వద్దయ కార్పొరేషన్, పన్నుల భారం పెంచే కార్పొరేషన్, ఆస్తి పన్ను పెంచే కార్పొరేషన్, ఇంటి బిల్లు పెంచే కార్పొరేషన్, ఆస్తి పన్ను పెంచే కార్పొరేషన్. గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ఉపాధి కూలీలు అలాగే రైతులు 50 మంది కూడా ఈ కార్పొరేషన్ లో మా 7 పంచాయతీలు విలీనం చేయొద్దని, మీరు చేసుకుంటే మీరు కొత్తగూడాన్ని పాలించని కార్పొరేషన్ చేసుకోండి, మాకు ఎటువంటి అభ్యంతరం లేదని తెలియజేయడానికి వచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, మన పోరాటం ఇవ్వాలే కాదు, ఐలే గారు శ్రీకారం చుట్టినటువంటి ఈ పోరాటం మనం పెద్ద ఎత్తున కలెక్టర్ గారి దగ్గర కూడా పోవడం అనేది జరిగింది. అలాగే సుజాతనగర్ సెంటర్ లో కూడా చాలా సార్లు నిరసనలు తెలియజేసినాం. కానీ ప్రభుత్వం ఆపినట్టు ఆపి మళ్ళీ అసెంబ్లీలో తీర్మానం చేసినటువంటి స్థితి మళ్ళా మనకు కనబడుతుంది. అందుగురించి ఈ రోజున 100 రోజులు కూలీలు అందరూ కూడా రేపు గిరిక కార్పొరేషన్ వస్తే మాకు కూలీలు దొరకవు, ఇప్పటికే వలసలు పోతున్నటువంటి వాళ్ళకి 100 రోజుల పనితోటి ఎవరి గ్రామాల్లో వాళ్ళు ఉండాలని చెప్పినటువంటి దాన్ని మళ్ళీ మన గ్రామం నుంచి వదిలిపెట్టి బయటకు పోయేటువంటి స్థితిని ఈ ప్రభుత్వం కల్పిస్తున్నటువంటి స్థితి కనపడుతుంది. అందు గురించి మా 7 పంచాయతీలు ఇప్పటికీ పల్లె గ్రామాల్లాగానే ఉన్నాయి, అంతే తప్ప ఏ మాత్రం కూడా సిటీకి దగ్గర కానీ పట్టణం లాగా కానీ ఏ మాత్రం లేదు. ఈ సుజాత్ నగర్ మీద కనపడే ఈ 4 బిల్డింగ్లు నిర్వహిస్తే వీళ్ళంతా పచ్చి పల్లెటూళ్ళు అని చెప్పేసి వీళ్ళు మీరు విలీనం చేయకూడదు, ఇలాగైనా నిర్వహించాలని మేము కోరుతూ రాబోయే కాలంలో కనుక బడ్జెట్ వస్తే దాని తర్వాత కూడా చేసినటువంటి విషయాన్ని